Welcome to SV News. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day. ఆకాశంలో సగం అన్నింటిలో సగం అయి నడుస్తున్నారు మనందరికీ వెనకుండి నడిపిస్తున్నటువంటి మన కుటుంబాలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేమంతా ముందుకొచ్చి ఈ స్థానాల్లో నిలబడ్డాము అని అంటే దానికి మాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి మా కుటుంబం కూడా మాకు చాలా సహకారమే. ఈరోజు మనకు తెలిసినటువంటి చాలా గొప్ప మహిళలు చాలామంది ఉన్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లాంటి మహిళలు ఎందరో మనలాంటి మహిళలందరికీ ఆదర్శపాయులు. ఈరోజు మహిళ ఒక శక్తి, తను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, ఎంతైనా ముందుకు వెళ్ళగలదు. కాబట్టి తన యొక్క శక్తిని తను గుర్తించి కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క మహిళా విద్యావంతురాలు కావాలి, ముందుకు రావాలి, సమాజంలో తనకు ఒక స్థానాన్ని కల్పించుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మరి మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుకోవాలంటే చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి రంగంలోనూ మహిళలు ముందుండాలి, మహిళలు సమానమైనటువంటి అవకాశంలో ముందుకు రావాలి అని ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం మహిళలకి అనుకూలంగా ఉండే పథకాలేదు. అమ్మ ఒడి దగ్గర నుంచి దిశా చట్టం దాకా మహిళలు స్వావలంబన పొందాలి అని అంటే ముందు ఆర్థిక చైతన్యం కావాలి అని అమ్మ ఒడి, అదేవిధంగా పెన్షన్లు, అదే చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తికి రాబోయే రోజుల్లో మనందరం కూడా మన యొక్క సహాయ సహకారాలు అందించి వెంకటగిరి నియోజకవర్గంలో రామ్కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండదండలుగా నిలుద్దాం. రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తులకి మనం విజయాన్ని అందిద్దాం, విజయాన్ని కానుకగా ఇద్దాం, మన మహిళా శక్తిని గొప్పగా చాటుకుందామని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మహిళ ఒక ఆదిపరాశక్తే. వెంకటగిరి నియోజకవర్గంలో పోలేరమ్మ శక్తిలాగా ప్రతి ఇంటికి ఒక శక్తే. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని ఎంతో చక్కగా చక్కదిద్దుకుంటుంది. కాబట్టి తను తలుచుకుంటే సమాజాన్ని కూడా ముందుకు నడిపించగలదు అని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. మనం నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఉన్నారో అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక స్త్రీ పుట్టుకకి ముఖ్య కారణం స్త్రీ. ఆ స్త్రీ అనేది లేకపోతే ప్రపంచం అనేది లేదు. మార్నింగ్ సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, నైట్ ఎలా అస్తమిస్తాడో, అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో, అది ఒక తల్లిగా కావచ్చు, ఒక చెల్లిగా కావచ్చు, ఒక అమ్మగా కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉదయం ఎలా ఉదయిస్తుందో అలాగే ప్రతి ఒక్క ఉదయించిన వెంటనే స్త్రీ ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే రాత్రి అస్తమించేటప్పుడు కూడా స్త్రీ ముఖ్య కారణంగా ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క ఇంట్లో మగవాళ్ళు బాగా ప్రోత్సహించి వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్టో ఆ ఫీల్డ్లో ముందుకు నడపగలిగితే ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగల సామర్థ్యం స్త్రీకి ఉంటుంది. స్త్రీ యొక్క సామర్థ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం ఎప్పుడో జరిగింది. గుర్తించి 35% రిజర్వేషన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 50% రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆకాశానికి సగం అనే పదాన్ని అప్పుడు ఆ రోజు మనం తెలుసుకోగలిగాము. ప్రతి ఒక్కటి స్త్రీకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఆ స్త్రీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే సమాజమే బాగుంటుంది అనే ఉద్దేశంలో స్త్రీలను ముందుకెళ్ళడం జరుగుతుంది. మన పార్టీ తరఫున ఎంతోమంది మహిళలు ముందుకు రావడం జరిగింది. ఎన్నడూ జరిగిన రాజకీయ చరిత్రలో ఈ 50% రిజర్వేషన్ తర్వాత ఎంతోమంది తెలియని మహిళలంతా ముందుకు వచ్చి ఎంతో విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. భయం లేకుండా అంతకుముందు అందరూ భయపడేవాళ్ళు. ఇదే విధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మేమందరం మహిళల తరఫున మేమందరం సపోర్ట్గా ఉండి మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని, అదేవిధంగా మన నియోజకవర్గ అధ్యక్షుడు మన రామ్కుమార్ అన్నని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం.
ప్రతి స్త్రీని గౌరవించడం, ప్రతి ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుంది. అలానే ప్రతి ఒక్క మహిళా మనులు సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ ఏదోటి మండలాల్లో అన్న మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు పెద్దపీట వేసి అందరినీ సన్మానించడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీకి ఎంత పెద్దపీట వేశారో ఇక్కడ నియోజకవర్గంలో మహిళలందరికీ అదే గౌరవం దక్కుతుంది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సంక్షేమ పథకం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ముందుండి ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలా మహిళల పక్షపాతిగా పరిపాలన చేశారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని రాష్ట్రంలో ప్రతి మహిళ కోరుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం ఉంటే మహిళలకు ఎప్పుడు ముందడుగు ఉంటుంది. అందులో భాగంగానే మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని నుండి నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. అలాంటి సంతోషమైన పరిపాలన రావాలని మహిళలందరూ కోరుకుంటున్నారు. ముందుండి మేము నడిపించి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే రామ్ కుమార్ రెడ్డి గారిని విజయం అందించి మా విజయం సాధించుకుంటామని తెలియజేస్తున్నాం.